ఈరోజు ఇంకొక ద్రాక్ష తోట గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ద్రాక్ష తోట చాలా అద్భుతమైన ద్రాక్ష తోట, అమూల్యమైనటువంటి ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోట గురించి బైబిల్లో రాయబడిన ఒక మాట మీకు చెప్తాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 27వ అధ్యాయం 2వ వాక్యం. యెషయా గ్రంథం, ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును, దానిని గూర్చి పాడుడి. ఆమేన్, ఆమేన్. ఎన్ని రోజులైతుంది మీరు అన్నం తినక? ఎన్ని రోజులైతుందమ్మా ఉపవాసాలు అండి? ఆమేన్, ఆమేన్ అంటున్నారండి. తిని రాలేదా? యేసు రక్తమే జయం. మీరందరూ మంచోళ్ళండి. ఆదివారం రోజు అసలు ఆరాధన ఎంతాక అసలు ఏం ముట్టను కూడా ముట్టరు. మీరు చాలా మంచోళ్ళు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే ద్రాక్ష తోట ఏ తోట అంటే మనోహరమైన ద్రాక్ష తోట. చెప్పండి, ఏ ద్రాక్ష తోట? మనోహరమైన ద్రాక్ష తోట. ఈ మనోహరమైనటువంటి ద్రాక్ష తోటను గురించి మనం ధ్యానం చేయడానికి ముందు ఈ మనోహరము అనేటువంటిది ఏంటి, మనోహరము అనగా అర్థం ఏంటి అని మనం బైబిల్లో గమనించితే రండి, పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయం 6వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. చూడండి, నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. ప్రైజ్ ది లార్డ్. ఈ మనోహరమైన దానవు అని పరమగీతములలో రాయబడినటువంటి ఈ మాట ఎవరిని గురించి రాయబడినది అని మనం గమనిస్తే వధువును గురించి, లేదా అక్షరార్థంగా ఇక్కడ గమనించినట్లయితే షూలమతి అనే సౌందర్యవంతి ఈ యొక్క స్త్రీని గురించి రాయబడినటువంటి మాట. పరిశుద్ధ బైబిలు గ్రంథం జ్ఞానులు, గ్రంథకర్తలు, వ్యాఖ్యానకర్తలు ఈ షూలమితి అనేటువంటి స్త్రీ ఎవరికి పోల్చబడింది అని చెప్తారంటే, యేసు రక్తములో కడగబడినటువంటి, భూమి మీద ప్రభు రక్తములో తన్ను తాను కడుక్కొని పరిశుద్ధపరుచుకొని వరుడైనటువంటి యేసు కొరకు, పెండ్లి కుమారుడైనటువంటి యేసు కొరకు తమ్మును తాము సిద్ధపరుచుకుంటున్నటువంటి వధువు సంఘానికి ఈ స్త్రీ సూచనగా ఉంది, వధువు సంఘానికి పోల్చబడుతుంది అని వ్యాఖ్యానకర్తలు ఈ యొక్క షూలమతి అనేటువంటి కన్యకను గురించి, ఈ స్త్రీని గురించి వ్యాఖ్యానించుచూ ఉంటారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్త్రీ వధువు సంఘానికి పోల్చబడుతూ ఉంది. ఇది పోలిక, అక్షరార్థంగా కాదు కానీ అలంకారప్రాయంగా పోల్చుకొని మనం చూచినట్లయితే వధువు సంఘానికి సూచన. ఇక్కడ మనోహరమైన దానవు అంటున్నాడు కదా. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనములో అక్కడ ఒక మనోహరమైన ద్రాక్ష తోట ఉంది. అబ్బా, ఏ ద్రాక్షవనం అది? మనోహరమైన ద్రాక్షవనం. ఎవరు ఈ మనోహరమైన ద్రాక్షవనము అంటే, ఈ మనోహరమైన ద్రాక్షవనము కూడా వధువు సంఘానికి సూచనగా ఉంది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వరుణుకై అలంకరించబడినటువంటి, వరుణుకై సిద్ధపరచబడినటువంటి
పెండ్లి కుమార్తె సంఘం, వధువు సంఘం ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ కొరకు తన్ను తాను సిద్ధపరుచుకుంటున్నటువంటి వధువు సంఘమునకు ఈ మనోహరమైనటువంటి ద్రాక్షావనం సూచనగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సొలొమోను మహారాజు ఈ వధువు సంఘానికి సూచనగా పోల్చబడుతున్నటువంటి ఈ షూలమతి అనేటువంటి స్త్రీని ఏమని పిలుస్తున్నాడంటే, చదవండి ఆ మాట మరొకసారి. 7వ అధ్యాయం పరమగీతముల గ్రంథం. నా ప్రియురాలా, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియురాలా, మనోహరమైన ద్రాక్షావనమా, నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు, ప్రియురాలా అని పిలుస్తున్నాడు. ఎవరు ఈ ప్రియుడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు తన సంఘాన్ని చూచినప్పుడు పేరుకు మాత్రమే శ్రేష్టమైన ద్రాక్షావనముగా ఉండి కారు ద్రాక్షాలు కాసేటువంటి వనం కాదు ఈ వనం. ఈ మనోహరమైన ద్రాక్షావనం ఏ వనం అంటే, ఇది వరుడైనటువంటి యేసుకు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ప్రియమైన ద్రాక్షావనం, మనోహరమైన ద్రాక్షావనం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు బాగా అర్థం చేసుకోండి. పైన వింటే, అశ్రద్ధగా వింటే, అనాలోచితంగా వింటే మీకు వాక్యం అర్థం కాదు. చాలా కాన్సంట్రేషన్తో జాగ్రత్తగా వినండి, బాగా జాగ్రత్తగా వినండి. మనోహరమైనటువంటి ద్రాక్షావనం. ఏంటి మనోహరం అంటే, మనోహరాన్ని గురించి మనం వ్యాఖ్యానించినప్పుడు ఈ మనోహరము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, మొట్టమొదటిగా మనోహరము అనగా సౌందర్యం. చెప్పండి, మనోహరము అంటే అర్థం ఏంటి? సౌందర్యం. రెండవది, మనోహరము అనే మాటకు రెండవ అర్థం ఏంటంటే ఫలభరితము. చెప్పండి, మనోహరము అనే మాటకు రెండవ అర్థం ఏంటి? ఫలభరితమైనటువంటి ద్రాక్షావనం, సుందరమైన ద్రాక్షావనం. మనోహరము అనే మాటలో ఈ రెండు అర్థాలు దాగి ఉన్నాయండి. మనోహరమైన దానవు అంటే, మనోహరము అనగా మొదటిది సుందరమైనది, రెండవది ఫలభరితమైనది. ఈ ద్రాక్షవనం ఏ ద్రాక్షవనం అంటే, ఇది సుందరమైనటువంటి ద్రాక్షవనం, ఇది ఫలభరితమైనటువంటి ద్రాక్షవనం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ద్రాక్షవనం, ఈ మనోహరమైనటువంటి ద్రాక్షవనం ఎలాంటి ఫలభరితమైన ద్రాక్షవనం అంటే, బైబిల్ గ్రంథములో రాయబడినటువంటి మాట, ప్రియునికి ఇష్టమైనటువంటి ఫలములు ఇచ్చేటువంటి ద్రాక్షవనం. ప్రియునికి, వరుడైనటువంటి యేసుకి రుచికరమైన, ఆనందకరమైన ఫలములు ఇచ్చేటువంటి ద్రాక్షవనమే ఈ మనోహరమైన ద్రాక్షవనం. హల్లెలూయా. ఈ వనం చేదు ద్రాక్షాలు ఇచ్చే వనం కాదు. ఈ ద్రాక్ష తోట కారు ద్రాక్షాలు ఇచ్చే తోట కాదు. ఇది కారు ద్రాక్షాలు ఇచ్చే తోట కాదు. ఇది చేదు ద్రాక్షాలు ఇచ్చే తోట కాదు. ఇది మనోహరమైనటువంటి ఫలములు, శ్రేష్టమైన ఫలములు, ప్రియునికి ఆనందకరమైనటువంటి ఫలములను ఇచ్చేటువంటి ద్రాక్ష తోట ఈ ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోటే ప్రియునికై, ప్రభు రాకడ కొరకై అలంకరించబడి పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడినటువంటి వధువు సంఘమే ఈ మనోహరమైన ద్రాక్ష తోట. అర్థమైతే స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందండి?
ఇప్పుడు ఈ మనోహరమైన ద్రాక్ష తోట అనగానే మన మైండ్లోకి ఏం రావాలి? ద్రాక్ష తీగలు, ద్రాక్ష గుత్తులు, ఇవి కాదు. ఏం 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 రావాలి మన మైండ్లోకి? మనోహరమైన ద్రాక్ష తోట అనగానే ఎవరు గుర్తు రావాలి? వధువు సంఘం. వరుడుకై అలంకరించబడిన, వరుడైన యేసు కొరకై సిద్ధపరచబడినటువంటి వధువు సంఘం, పెండ్లి కుమార్తె. 7 ఏండ్లు మధ్యాకాశములో జరగబోయేటువంటి ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో జరగబోయేటువంటి ఆ పెండ్లి విందులో, ఇదిగో ఆ పెండ్లి విందులో ఉండబోయేటువంటి సంఘమే ఆ వధువు సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను, ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చాలాసార్లు 7 ఏండ్లు పెండ్లి విందు అంటున్నాం కదా. మీకు ఎంతమంది తెలుసు 7 ఏండ్లు పెండ్లి విందని? అమ్మా, 7 ఏండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది, 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది. విన్నారా అమ్మా? 7 సంవత్సరాలు భూమి మీద ఏముంది? శ్రమ ఉంది. 7 సంవత్సరాలు మధ్యాకాశంలో గొర్రెపిల్ల పెండ్లి విందుంది. ఇప్పుడు మీరు చెప్పండి, మధ్యాకాశంలో 7 సంవత్సరాలు గొర్రెపిల్ల పెండ్లి విందు కదా. మీరేమనుకుంటున్నారు? ఆ విందులు ఏం భోజనాలు పెడతారనుకుంటున్నారు? యాట్లు కోస్తారనుకుంటున్నారా? ఎద్దులు కోస్తారనుకుంటున్నారా? ఏ విందు అనుకుంటున్నారు మీరు? ఇప్పటి వరకు చెప్పండి, మీరు సిగ్గు లేకుండా చెప్పండి. ఏం విందు అనుకుంటున్నారు? అమ్మ, పెండ్లి విందు అనుంది కదా అక్కడ. అమ్మ, దేవుణ్ణి ఆరాధించడమే విందా? ఆరాధించడం విందు ఎట్టయిద్ది అక్క? విందంటే తినేదే కదా. చెప్పండి. మరి అక్కడ పెట్టే భోజనాలు ఏంటి? ఈ మధ్యకాలంలో హైదరాబాదులో ఒక పెండ్లి విందుకి వెళ్ళాను. యేసు రక్తమే జయం. భూప్రపంచంలో ఎన్ని రకాలైన భోజనాలు ఉన్నాయో అన్ని రకాల భోజనాలు ఆ విందులో ఉన్నాయి. యేసు రక్తమే జయం. అడిగి పోతే ఏం తినాలో అర్థం కాదనమాట. అన్ని రకాలైన వెస్ట్రన్, నార్త్, ఈస్ట్, వెస్ట్, ఎవ్రీథింగ్, అన్ని ఫుడ్లు అక్కడ ఉన్నాయి. మరి అక్కడే ఫుడ్ ఉంటుందో చెప్పండి? ఆ గొర్రెపిల్ల పెండ్లి విందులో ఏ ఫుడ్ ఉంటుంది అనుకుంటున్నారు? మీకు బాగా ఏది ఇష్టం చెప్పండి? మీరు చెప్పాలి. ఇప్పుడు అక్కడ పెండ్లి విందులో ఉండే భోజనం ఏంటాక? ప్రైజ్ ది లార్డ్. మీరు అట్లా చూస్తున్నారేంది నాకెళ్ళి సీరియస్గా? అమ్మా చెప్పండి, ఆడుండే విందు ఏంటి? ఏదో ఒకటి చెప్పండి. అసలు మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి? అది ఏట మాసమా? అమ్మ, అసలు హృదయంతరంగాల్లో ఉన్నది బయటపడుతుంది. చెప్పండి. యాట్లో వేసి రక్తం. అమ్మ, ఆరాధన వేరు, విందు వేరమ్మ. విందు అంటే తినేదే, నో డౌట్. ఇది ఇంట్లోకి తేడానే లేదు. తినేదైతే ఉంది ఆడ. తినేదైతే చెప్పండి. తినేదైతే ఉంది, నో డౌట్, పక్క. తినటమే. యేసు రక్తమే చేయం. తినటమే. కానీ ఏంటా తినేది? కేకులా? అమ్మా, మన్నా. దేవునికి స్తోత్రం. రైట్, వెరీ గుడ్. చాలా మంచోళ్ళు మీరు, చాలా జ్ఞానవంతులు. బైబిల్లో ఒక మాట ఉంది, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, మరియమ్మ గారు ఏట మాసం వలన మాత్రమే కాదు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన. చాలా శ్రేష్టమైన విషయాలండి. ఇప్పుడు ఒక వధువు ఉంది. వధువుని ఇంట్లో నుంచి డైరెక్ట్గా పెళ్లిపేటల మీద తీసుకెళ్తారా? ఆ పెళ్లిపేటల మీదకి వెళ్ళడానికి ముందుగా విడిదింటికి తీసుకెళ్తారు. ఈ విడిదింటికి తీసుకెళ్ళి పెళ్లి కొడుకు స్టేజ్ మీద ఉన్న పెళ్లి కుమార్తెను తీసుకురండి, పెళ్లి కుమార్తెను మాకు అనుభవాలు ఎప్పటికీ 183 పెళ్ళిళ్ళు చేశాను. పెళ్లి కుమార్తెను తీసుకురానన్నా ఇంకా పెళ్లి కుమార్తెని సిద్ధపరుస్తూనే ఉంటారు. ఆగండి గారు, కాసేపు చీర కడుతున్నారు, ఆగండి.
కాసేపు జడేస్తున్నా రాకండి, మేకప్ వేస్తున్నా రాకండి. హల్లెలూయా. అంటే డైరెక్ట్గా పెండ్లి స్టేజీ మీదకి పెండ్లి కుమార్తెను తీసుకున్నారు. ఇప్పుడు మనం వధువు సంఘముగా ఇక్కడ సిద్ధపరచబడిన భూ అని బోర మోగినప్పుడు ర్యాప్షన్ రహస్య రాకడలో డైరెక్ట్గా పరలోకానికి మనం వెళ్ళాం. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ముందు 7 సంవత్సరాలు విడిదుంట్లో మధ్యాకాశంలో ఆ యొక్క పెండ్లి విందులో దేవుడు సంఘాన్ని ఉంచుతాడు. ఈ పెండ్లి విందులో సంఘాన్ని ఏం చేస్తాడంటే దేవుడు పరలోక రాజ్యములో ప్రవేశించడానికి సిద్ధపరుస్తాడు. ఇప్పుడు భూమి మీద నుండి మధ్యాకాశానికి వెళ్ళినాక మన తలంపులు, మన ఆలోచనలన్నీ ఏ సంబంధంగా ఉంటాయి? ఇంకా కొంచెం కొద్దిగా గొప్ప మీకు ఒక మాట చెప్తాను. ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచినా కానీ ఏ ఆలోచనలు బాలే? చెప్పండి, ఏ ఆలోచనలు బాలేదు? ఐగుప్తును గురించిన ఆలోచనలు బాలేదు. ఇప్పుడు మనం భూమి మీద నుంచి ఎత్తబడి మధ్యాకాశానికి వెళ్ళిన కొంచెం గొప్ప ఏ ఆలోచనలు ఉంటాయి మనకి? భూమి మీద భూ సంబంధమైన, అయ్యా భూమి మీద అయితే నేను మంచిగా ఉండేదని, అది ఉండేదని, భూ సంబంధమైన ఆలోచనలు కొన్ని ఉంటాయి మనకి. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మధ్యాకాశములో 7 సంవత్సరాలు ఈ పెండ్లి విందులో ఆ పెండ్లి భోజనం ద్వారా మన ఏం చేస్తాడంటే రూపాంతరపరుస్తాడు. హల్లెలూయా. ఈ 7 సంవత్సరాలు మనం తినే ఆ పెండ్లి విందు, ఆ భోజనం ఉందే, ఆ పరలోక విందు, ఆ వాక్యమైన దేవుడు, ఆ వాక్య ప్రత్యక్షత మనకు అనుగ్రహించి 7 ఏండ్లు మధ్యాకాశంలో మన్ని పరిపూర్ణులుగా చేస్తాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శుద్ధ సువర్ణమైనటువంటి బంగారు రాజవీధులలో ఆ యొక్క బంగారు రాజవీధులలో తిరగడానికి ఆకలి దప్పులు లేని రాజ్యం, సూర్యుడు చంద్రుడు లేని రాజ్యం, యుగ యుగాలు ఉండబోయే ఆ రాజ్యం, ఆ పరలోక రాజ్యం కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనని సిద్ధపరుస్తాడు వధువు సంఘంగా. దేవునికి స్తోత్రం. ఇది పెండ్లి కుమార్తెకు ఇవ్వబడినటువంటి ఆధిక్యత. ఎవరు ఈ పెండ్లి కుమార్తె అంటే మనోహరమైన ద్రాక్ష తోట. ఈ విషయం మీరు మర్చిపోవద్దు. మనోహరమైన, చెప్పండి, మనోహరమైన ద్రాక్ష తోట. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మనోహరమైన ద్రాక్ష తోట అని ఎందుకు పిలువబడుతుందంటే సంఘం, ఈ ద్రాక్ష తోటే ప్రియునికి ఆనందకరమైన శ్రేష్టమైన ఫలములు ఇచ్చేటువంటి ద్రాక్ష తోట. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద 3 రకాలైనటువంటి గుంపులు ఉన్నారు. మీకు వాక్యం అర్థం కావాలంటే వాక్యపు లోతుల్లోనికి వెళ్లే ముందు ఈ విషయం మీకు అర్థం కావాలి. ఈ భూ ప్రపంచం అంతటిలో 3 రకాలైన ప్రజలు ఉన్నారు. ఎన్ని రకాలు అక్క? ఎన్ని రకాలు అన్న? ఎన్ని రకాలు? 3 రకాలైన ప్రజలు ఉన్నారు. 3 రకాలైన ప్రజలు. మొదటి రకం ఎవరంటే అది మహమ్మదీయులైన, హైందవ సహోదరులైన, బౌద్ధులైన, సిక్కులైన, జైనులైన ఎవరైనా సరే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజల్లో అసలు యేసుక్రీస్తుని నమ్మని తెగ, నమ్మని గుంపు, యేసు దేవుడు కాదు, నాస్తికులైన, ఆస్తికులైన ఒక గుంపు ఎవరంటే అన్యజనులు, అంటే యేసుని దేవుడుగా అంగీకరించని గుంపు. ఓకే, క్లారిటీయా? మీకు అర్థమవుతుందా? ఓకే. యేసు దేవుడు అని అంగీకరించని గుంపు ఒక గుంపు. మరొక గుంపు ఉంది, యేసు దేవుడే అని ఎరిగిన గుంపు, కానీ యేసు దేవుణ్ణి దేవునిగా గుర్తించని గుంపు. ఆ గుంపు ఏంటంటే ఆ గుంపు ఏ గుంపు అంటే శ్రేష్టమైన ద్రాక్ష తోట. పేరుకు మాత్రమే ఇది శ్రేష్టమైన ద్రాక్ష తోట, దాని ఫలాలన్నీ కూడా చేదైన ఫలాలు, కారు ఫలాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ గుంపుకి నేను పెట్టే పేరేంటంటే నామకార్థ క్రైస్తవ సంఘం. వీళ్ళు సంఘంలోనే ఉంటారు, కానీ దేవునికి చేదుకాయలు కోస్తారు. చెప్పండి,
వీళ్ళు పరిచర్యలో ఉంటారు, వీరు సంఘములో ఉంటారు, దేవుని వాక్యం వింటారు, పాటలు పాడుతారు, ఆరాధన చేస్తారు, చిల్లర మార్చి కానుకలు కూడా వేస్తారు. ఆమేన్. కానీ ఈ గుంపు ఏ కాయలు ఇస్తుంది దేవునికి? చేదైన కాయలు, పుచ్చిపోయిన కాయలు, కుళ్ళిపోయిన కాయలు, చేదు కాయలు ఇచ్చే గుంపు ఈ గుంపు. ఈ గుంపుకు మనం పెట్టే పేరేంటి? చెప్పండి. ఏ గుంపు అండి ఇది? నామకార్థ క్రైస్తవ సంఘం. ఇది దేవుని కొరకు కష్టమొస్తే నిలబడని గుంపు. ఇది దేవుని కొరకు నిందలు భరించని గుంపు, దేవుని కొరకు అవమానాలు భరించని గుంపు, దేవుని కొరకు శ్రమ అనుభవించని గుంపు ఈ గుంపు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. దేవుని కొరకు నిలబడలేని గుంపు, పేరుకు మాత్రమే క్రైస్తవులం. ఇలాంటి వారు ఈ ప్రపంచంలో కోకొల్లలుగా ఉన్నారు. ఇక 4 రోజులు అయితే బయలుదేరతారా భక్తులు బట్టలు మార్చుకొని? చెప్పండి, ఏ భక్తి అండి అది? బట్టలు మార్చే 40 రోజులే భక్తి. యేసు రక్తమే. మీకు అర్థమవుతుందా? నామకార్థపు స్థితి ఇది ఒక గుంపు. ఇంకొక గుంపు ఉంది, జ్యేష్ఠుల సంఘం. చెప్పండి, ఇది శ్రేష్టమైనటువంటి లేదా ఇదే మనోహరమైన సంఘం. చెప్పండి, మనోహరమైన సంఘం. ఇది జయము పొందిన సంఘం. ఈ సంఘానికి పెట్టేటువంటి పేరేంటంటే జయము పొందిన సంఘం. అందరూ చెప్పండి, జయము పొందిన సంఘం. కొంచెం గట్టిగా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈ సంఘానికి ఉన్న విలువ నేను మన గ్రూపులో పెట్టాను. ఈ సంఘం ఎలా ఉంటుంది అంటే, మన గ్రూపులో ఒక మార్తమ్మ అనేటువంటి ఒక తల్లి సాక్ష్యం గ్రూపులో పెట్టి, ఎంతమంది చూసారా వీడియో? చూసిన వాళ్ళు చేయి పైకి ఎత్తండి. 1 2 3 4. ఈ ఎందుకు చూస్తాంలే మనం, ఏమండి? కాస్త గ్రూపులు ఏదైనా పెడితే తెరవండి అమ్మా, తెరిచి చూడండి. విలువైన మాత్రం ఏదో చెత్త చెదరం ఏం పంపిణీ. నేను గ్రూపులో ఏదన్నా పెట్టానంటే అది సంఘానికి మీకు ఉపయోగకరమైందే గ్రూపులో షేర్ చేస్తాను నేను. అందుకని ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది గ్రూపులో పెట్టకూడదని అడ్మిన్గా నేను పంపించిందే వస్తుంది గ్రూపులో. అర్థమవుతుందా మీకు? కాస్త దైవ సేవకుడు ఏదైనా గ్రూపులో పెట్టాడంటే ఇది మాకేదో ప్రయోజనకరమైంది అని కాస్త తెరిచి చూడండి. గ్రూపు కాస్త అప్పుడప్పుడు చూడండి. ఆ గ్రూపులో పెట్టాను. ఒకవేళ మీరు వినకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత అది ఓపెన్ చేసి వినండి, యూట్యూబ్లో ఉంటుంది. మార్తమ్మ గారి గురించినటువంటి అందులో చాలా శ్రేష్టమైన మాటలు ఆ తల్లి చెప్పింది. దేవునికి స్తోత్రం. 4000 పింఛను. ఆదివారం రోజు నువ్వు చర్చి బంద్ చేసి పింఛన్ కాడికి వస్తేనే పింఛన్ అంటే, నాకు పింఛన్ లేకపోయినా పర్లేదు అమ్మా. మీకు అర్థమవుతుందా? పింఛన్ లేకపోయినా పర్వాలేదు, దుబ్బ లేకపోయినా పర్లేదు, కూలి లేకపోయినా పర్లేదు అని ఎంతమంది అంటారు? అది జ్యేష్ఠుల సంఘం అంటే, ఆదివారం రోజు 1,00,000 రూపాయలు నీ కూలి ఇస్తానన్నా కానీ ఆ 1,00,000 రూపాయలు నాకు వద్దు, నాకు దేవుని మందిరమే కావాలి అని కోరుకొని ఎవరైతే వస్తారో వాళ్ళే జయించిన సంఘం. ఆ సంఘంలో నువ్వు ఉన్నావా? ఆ సంఘంలో మనం ఉన్నామా? సింపుల్గా చెప్తున్నాను, మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆదివారం రోజు వాళ్ళ చుట్టాల దినం అంట, రక్షణ పొందినలేనంట, ప్రార్థనా దినమేనంట. రామ్మ అంటే నాకు దినం వద్దు, దేవుని మందిరమే కావాలన్నదంట. మరి మనం అయితే దగ్గర వాళ్ళయ్య గారు, కావలసిన వాళ్ళయ్య గారు, రక్త సంబంధాలు అయ్య గారు, నీకు దినం కావాలా దేవుడు కావాలి అంటాం కానీ
నిజంగా నువ్వు జయించిన సంఘమేనా? అందుకనే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 21వ వచనంలో ప్రభు అంటాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిత్తును. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి. కొట్టాలి గట్టిగా, చచ్చు దెబ్బలు కాదు. ప్రైజ్ ది లార్డ్. జయించువానిని ఎవరు? జయము పొందిన సంఘం. ఈ జయము పొందిన సంఘమే మనోహరమైన ద్రాక్షావనం. చెప్పండి, మనోహరమైన. ఈ మనోహరమైన ద్రాక్షావనం అంటే ఏంటో మీకు అర్థం కావడానికే ఇంతసేపు మీకు ఉపోద్ఘాతం చేశాను. ఇంకా వాక్యపు లోతుల్లోనికి వెళ్ళలేదు. ప్రైజ్ ది లార్డ్. మనోహరమైన ద్రాక్షావనం, మనోహరమైన ద్రాక్షావనం అంటే జయము పొందిన దేవుని సంఘం, పరిశుద్ధపరచబడినటువంటి వధువు సంఘం. ఆ సంఘాన్ని గురించి వరుడైన క్రీస్తు, ప్రభువైన యేసు చెప్తున్న మాట, నీవు మనోహరమైన ద్రాక్షావనం. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ ప్రియురాలు ఇంతకీ ఎలాగా మనోహరమైన ద్రాక్షావనంగా మార్చబడింది? ఎలా మనోహరమైన ద్రాక్ష తోటగా సిద్ధపరచబడింది? మనం కూడా మనోహరమైన ద్రాక్ష తోటగా, పెండ్లి కుమార్తెగా, వధువు సంఘముగా, వరుడైన క్రీస్తుకు అలంకరించబడినటువంటి ప్రియురాలుగా యేసుతో కూడా భూ అని బోర శబ్దం ఊదినప్పుడు, ఆ శబ్దం కూడా నేనన్న భూ అని ఎంతసేపు ఊదిని, కానీ అది ఒక కనురెప్పపాటులో జరిగే ప్రక్రియ. ఆ బోర శబ్దం ఎంతసేపు అంటే ఒక కన్నురెప్పపాటులో ఆ బోర ఓదబడుతుంది. పరిశుద్ధులందరూ మధ్య ఆకాశానికి కొనిపోబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఆ స్థితిలో నువ్వు ఉండాలంటే, ఈ మనోహరమైన ద్రాక్ష తోటగా మనం ఉండాలంటే, మనోహరమైన ద్రాక్ష తోట అంటే ఇది ఫలించే ప్రియునికి ప్రీతికరమైన ఆనందకరమైన ఫలములిచ్చేటువంటి ద్రాక్ష తోట. ప్రియునికి ఆనందకరమైన ఫలములిచ్చే ద్రాక్ష తోటగా, మనోహరమైనటువంటి ద్రాక్ష తోటగా, అతి పరిశుద్ధమైనటువంటి దేవుని సంఘముగా, జయము పొందిన దేవుని సంఘముగా, మనోహరమైన దానవుగా, మనోహరమైన వాడివిగా, ప్రియుడికై అలంకరించబడినటువంటి వధువు సంఘముగా ఈ భూమి మీద మనం సిద్ధపరచబడాలంటే, ఈ మనోహరమైన ద్రాక్ష తోటగా ఫలభరితమైనటువంటి ఆ జీవితాన్ని మనం జీవించాలంటే, ఎప్పుడు మనం మనోహరమైన ద్రాక్షావనముగా, మనోహరమైన ద్రాక్ష తోటగా మనం సిద్ధపరచబడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే
అర్పణగా వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ఆమేన్ నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ హల్లెలూయా శ్రేష్టమైనటువంటి ఫలములు మధురమైనటువంటి ఫలములు ఒక మాటతో చెప్పాలంటే ప్రియునికి ఆనందకరమైన ప్రియునికి ఇష్టమైన ఫలములు ఫలించేటువంటి ద్రాక్షవనమే ఈ మనోహరమైన ద్రాక్షవనం. ఈ మనోహరమైన ద్రాక్షవనమే వధువైన క్రీస్తు సంఘం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకి ప్రీతికరమైన శ్రేష్టమైన ఫలములు ఫలించాలంటే ఎలా మనం ఫలించగలుగుతాం? ఎలా మనం మనోహరమైన ద్రాక్షవనంగా సిద్ధపరచబడగలుగుతాం అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు ఒక్క వచనం మీకు చూపించి ప్రార్థన చేస్తాను. మిగిలిన విషయాలు ప్రభు చిత్తమైతే, ఆయన రాకడ ఆలస్యమైతే వచ్చే ఆదివారం మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు ఒక వచనం మీకు చూపిస్తాను. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 14వ చరణం. పరమగీతముల గ్రంథం బండ సంధులలో ఎగురు నా పావురమా పేటుబీటులను ఆశ్రయించు నా పావురమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము. స్తోత్రం. హల్లెలూయా. బండ సందులలో ఎగురు పావురం పేటి బీటులను ఆశ్రయించు నా పావురం. ఎవరు ఈ పావురం అంటే మనోహరమైన ద్రాక్ష తోట. స్తోత్రం. ప్రియునికి ఆనందకరమైన ఫలములు ఇచ్చేటువంటి ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోటే ప్రియురాలైనటువంటి వధువు సంఘం. ఎలాగున ఈమె మనోహరమైన ద్రాక్షావనముగా ఎలాగున పిలువబడుతుంది అంటే ప్రియుడైన క్రీస్తు ఆమెలో చూస్తున్నటువంటి అద్భుతమైన లక్షణం ఏంటంటే నీ స్వరము మధురము. చెప్పండి. ఈ ఈ ఈ ఈ మనోహరమైన ద్రాక్షావనముగా పిలువబడుతున్న ఈ వధువు సంఘముగా పిలువబడుతున్న ఈ శూలమతి గురించి ప్రియుడైన యేసు చెప్తున్న మాట నీ స్వరము మధురము. మొదటి లక్షణం ప్రియునికి మనోహరమైన శ్రేష్టమైన ఫలాలు ఫలించేవాడివిగా ఉండాలంటే మనలో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే నీ స్వరము మధురము. చెప్పండి.
నీ స్వరము మధురము, నీ స్వరము. ప్రైజ్ ద లార్డ్. మన స్వరము ప్రియుడైన యేసుకు ఎలా ఉండాలంటే మధురమైన స్వరముగా ఉండాలి మన స్వరం. కొంతమంది స్వరాలు పాట పాడితే కోవిలలాగా ఉంటుంది, కోవిల్లాగా పాట పాడతారు. నీ స్వరం మధురం అంటే కోయిలలాగా రాగం తీసి పాట పాడి ఆ స్వరం కాదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ స్వరం గురించి కాదు మాట్లాడేది, అక్షరార్థంగా కంఠస్వరం గురించి కాదు మాట్లాడేది ప్రభు. ఏంటి ఈ స్వరం అంటే స్వరములో నుండి వచ్చే మాటను గురించి మాట్లాడుతున్నాడు. స్తోత్రం. ఆ ఆ తీయదనాన్ని గురించి కాదు, ఆ మధురమైన స్వరం గురించి కాదు. ప్రైజ్ ద లార్డ్. నీ స్వరం నీ గొంతు కీసురు గొంతైనా గండ్ర గొంతైనా ఏమండి కీ 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 అని మాట్లాడినా ఏమండి నీ గొంతు ఎలాగున్నా యేసు రక్తమే. ఆ గొంతులో నుంచి వచ్చే మాట ఉందే, ఆ మాట మధురంగా ఉండాలి. మాట ఎలా ఉండాలి? మధురముగా ఉండాలి. స్తోత్రం. చదువునన్నమాట. సమయోచితమైన చదువు గ్రంథాలు తెరవండి. యేసు రక్తమే. ఎచ్చట మీ గ్రంథములు విప్పుడి, గ్రంథములు విప్పి తెరువుడి, తెరిచి చదువుడి. ఇప్పుడు ఎవరు చదువురో చూద్దాం. సమయోచితమైన మాట, వెండి పళ్ళెములో ఉంచబడిన ఆ మాట చదవండి. ఇప్పుడు ఎవరు మీకు ఇది ఒక పరీక్ష. దేవునికి అంతే. మీరెంత బైబిల్ పండితుల్లో. ఎన్నో వచ్చినవరా? 25. ఇప్పుడు అందరూ గట్టిగా స్వాతికి చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి. ఎందుకంటే మీ అందరికంటే ఫస్ట్ తీసింది కదా. కొట్టండి గట్టిగా. ఎవరు? సునీతన. మరి ఆ చప్పట్లు సునీతకి గట్టి కొట్టండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం ఎన్నో వచ్చినవరా? 11వ వచనం చదువునాను. సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. ఆమేన్. ఏ మాట అండి? నీ గొంతు కోయల గొంతు అయినా పనికి మాలిన బూతులు మాట్లాడామనుకో, నీ రాగం ఎంత మంచి అబ్బో తీయగా, జానకి సుశీల లాగా. ఆమె పేరేంది ఇప్పుడు ఈ మధ్య ముసలామైనా బాగా పాడపడిద్ది. ఆమె పేరు చిత్ర. ఇంకొక దేవునికి స్తోత్రం. ఎంత తీయ, ఆమె చూస్తే ముసలాంలాగా ఉంటుంది, గొంతు ఏమో సన్నగా తీయగా ఉంటుంది, పాడుతా తీయగానే. దేవునికి స్తోత్రం. నీ స్వరం ఎంత మధురమైనా సరే మాట బాగలేకపోతే, పాటలోని పదాలు బాగలేకపోతే, మాటలోని మాధుర్యం లేకపోతే కారం పోసినట్టే ఉంటుంది అది. దేవునికి స్తోత్రం. సమయోచితముగా పలకబడిన మాట. ఉదాహరణకు కొంతమంది మాట్లాడుతుంటే చెప్తా మీకు. పేషెంట్ హాస్పిటల్లో ఉంటారు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మంచం మీద ఉంటారు. పలకరించడానికి వెళ్ళిన వాళ్ళు ఏమైనా పలకరించాలి? పర్లేదమ్మా, ధైర్యంగా ఉండు, ప్రార్థన చేద్దాం. ఇది సమయోచితంగా పలకబడిన మాట. ధైర్యంగా ఉండు, మేము ఉన్నాం, సంఘమందరం ప్రార్థన చేస్తాం అంటే వారం రోజుల్లో డిశ్చార్జ్ అయ్యేది 2 రోజుల్లోనే అయిపోద్ది. యేసు రక్తమే జయం. ఆ మాట అంత బలంగా ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. అదే బెడ్ కాడికి పోయి, అమ్మా మా ఇద్దరు రోగం నీకు వచ్చిందమ్మా, మొన్న మా ఊర్లో కూడా ఒక ఆమెకి ఎట్టునే వచ్చిందమ్మా, దేవునికి స్తోత్రం, డాక్టర్లు 4 రోజుల కంటే ఎక్కువ బతుకోరన్నారమ్మా, ఈ మా ఇద్దరు రోగం నీకే రావాలమ్మా. దేవునికి స్తోత్రం. ఏ మాట ఇది? ఏ మాట? 4 రోజులు బతికిద్దన్నోళ్ళు, ఆ డాక్టర్ 4 రోజులు బతికిద్దంటే 4 రోజులకి చచ్చింది.
దేవునికి స్తోత్రం. రాక రాక నీకే రావాలక్క, ఈ మాయదారం ఈమె హాస్పిటల్కి పోయింది ఆదరించనుకో. స్పీడ్గా ఈ ఏడుపు చూసి ఆమె గుండె ఏమైపోద్ది. మా ఊర్లో కూడా మొన్న ఒకకి ఎట్టనే వచ్చింది అక్క, ఎక్కువ రోజులు. దేవునికి స్తోత్రం. ఏం మాట్లాడండి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ మాట సమయోచితంగా పలకబడాలి. నీ మాట క్రోధాన్ని చల్లార్చాలి. నీ మాట ఆదరణ లేనటువంటి హృదయాలను ఆదరించాలి. తల్లిలాగా, సంఘములో తల్లిలాగా నీ మాట ఆదరించాలి. నీ మాట ఆదరణకరంగా ఉండాలి. నీ మాట ఓదార్పుగా ఉండాలి. నీ మాట ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా, చెప్పండి, నీ మాట ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టుగా ఉండాలి. నీ మాట సత్యముగా ఉండాలి. అబద్ధపు మాటలు పలకకూడదు, మోసపు మాటలు పలకకూడదు, కపటపు మాటలు పలకకూడదు. ఇక్కడ ప్రియుడైన యేసు ప్రియురాలుతో అంటాడు, నీ స్వరము మాధుర్యం. స్వరము మాధుర్యం అంటే దాని అర్థం ఏంటంటే మాట్లాడే ప్రతి మాట తేనె కంటే, జుంటె దేని దారుల కంటే మధురమైనటువంటి మాటలు. ఈరోజు సంఘమా, ప్రియునికి ఆనందకరమైన ఫలాలు నువ్వు ఫలించాలంటే, మీకు అర్థమవుతుందా? వరుడైన క్రీస్తుకు ఆనందకరమైన ఫలాలు నువ్వు ఫలించే మనోహరమైన ద్రాక్షావనంగా ఉండాలంటే నీ నోట్లో నుంచి ఏ మాటలు రావాలి? మధురమైన మాటలు రావాలి, ఆదరించే మాటలు రావాలి, ఓదార్చే మాటలు రావాలి, సమయోచితంగా పలకబడే మాటలే నీ నోట రావాలి. కానీ అబద్ధపు మాటలు, బూతు మాటలు, ఓత పదంగా కూడా రాకూడదు బూతు మాటలు. దేవునికి స్తోత్రం. కొంతమందికి యేసు ప్రభువుని నమ్ముకొని 25 సంవత్సరాలైనా కొన్ని ఓత పదాలు ఇంకా పోవండి. ఆ ఓత పదాలు, బూతు మాటలు మీ నోట పలుకకూడదు. దేవునికి స్తోత్రం. కొంతమంది మందిరంలో ఉన్నప్పుడు దేవదూత గాబ్రియేలు దూతకు అక్కల్లాగా ఉంటారు. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, దేవదూతలాగా ఆరాధన చేస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే నోటితో ఏం పదాలు? యేసు రక్తమే జయం. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే గొడవలు పెట్టుకునేటప్పుడు చూడాలండి, ఎక్కడెక్కడి నుంచి తీసుకొని వస్తారో ఆ మాటలు, ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తాయో దేవునికి స్తోత్రం కలుగునుగా. మందిరములో ప్రభువుని స్తుతించే ఈ నోటితో, మందిరములో ప్రభువుని పాడే ఈ నోటితో, ఇంటికాడ బూతు మాటల, ఇంటికాడ క్రోధపు మాటల. జాగ్రత్త. నీ మాట క్రోధాన్ని చల్లార్చాలి. నీ మాట కోపిష్టిని కూడా నీ మాట ఏం చేయాలంటే కూల్ చేసేయాలి. దేవునికి స్తోత్రం. మహా ఎండలో కూడా నీ మాట ఎలా ఉండాలంటే, మహా ఎండలో కూడా నీ మాట కోకోకోలా లాగా ఉండాలి. యేసు రక్తమే చేయి. కూల్ డ్రింక్ లాగా ఉండాలి, చల్లటి పానీయం లాగా ఉండాలి నీ మాట. ఎండకు కాలి అలిసిపోయి వస్తాడు ఇంటికి రాగానే నువ్వు వేడి నీళ్ళలాగా ఉండకూడదు, చల్లటి నీళ్ళలాగా ఉండాలి. నీ భర్తకి నువ్వు ఎలా ఉండాలి? చల్లటి నీళ్ళలాగా ఉండాలి. అప్పుడు ఎంత వేడితో వచ్చినాడు కూడా కూల్ అయిపోతాడు. కొంతమంది భార్యలు ఏం చేస్తారంటే ఎండకి కాలి బయట అనేకమైన సమస్యలతో వస్తే ఇంటికి రాగానే వేడి నీళ్ళలాగా ఉంటారు. అలా ఉండకూడదు, చల్ల నీళ్ళ. నీవు నీ భర్త క్రోధాన్ని ఏం చేయాలి? నీ భర్త క్రోధాన్ని చల్లార్చాలి నీ మాటల ద్వారా. నీ మాటలు అలా ఉండాలి. స్తోత్రం. అంతేగాని ఎండకు గాలి అడిదిరిగి నానా యాతన పడి ఇంటికి రాగా ఏడ తిరిగి వస్తాను ఎప్పటిదాకా ఊరి మీద పడి అన్నావనుకో,
అన్నావే అనుకో, యేసు రక్తమే జయం. ఆ వేడికి కాస్త ఈ వేడి ఎక్కువై 100 డిగ్రీలు దాటిపోతే ఇక అంతే, ఇక ఫైరే, బర్నింగే అంతగా. యేసు రక్తమే జయం. కొంపలు, కుటుంబాలు బర్నింగ్, కుటుంబాల్లో బ్లాస్టింగ్స్, గొడవలు జరగటానికి కారణం ఏంటి తెలుసా? మాటలే, నీ మాటలే. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోండి, భార్యలో భర్తలను అర్థం చేసుకోండి. నువ్వు చల్లటి పానీయంగా ఉండాలి. నీ మాటలు ఎలా ఉండాలి? అతని హృదయానికి చల్లదనాన్ని ఇచ్చేదని. రాగానే ఏమనాలి తెలుసా? గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చి, అయ్యో ఏమండి అలిసిపోయారండి, కూర్చోండి అని ఆదరించి చల్లబరిచేదనిగా ఉండాలి. నువ్వు నీ మాటలు నీ భర్తకి ఆదరణ కలిగించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు రక్తమే జయం. బ్రదర్స్కి ఎంత సంతోషం అవుతుందో. ఆమేన్. ఏమండి, భర్తలు కూడా భార్యలకి ఎలా ఉండాలి? చల్లటి చల్లటి ప్రేమను పంచే వారిగా ఉండాలి. ఏదో కష్టపడి నీ కోసం అని ప్రేమతో బయట నుంచి వస్తావని ఆ వంటగదిలోకి పోయి చెమటలు గోరుచుకొని ఎంత కష్టపడి మా ఆయనకి రుచికరంగా వండి పెట్టాలని ప్రయాసపడి అంత కష్టపడి వండి నీ ముందు పెడితే ఏంది నీ మొహం అన్నట్టుంది ఈ కూర అన్నం అనుకో. మూడో ప్రపంచం యుద్ధమే. యేసు రక్తమే. అందులో కొంచెం ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా అమ్మా బాగా ఉందంటే ఎలా ఉండాలి నీ మాట? ఆమె వంటగదిలో పడ్డ కష్టమంతా నీ ఒక్క మాటతో తేలిపోద్ది, అంతే, తగ్గిపోద్ది, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి చెప్పండి, చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. నీ స్వరం ఎలా ఉండాలి? నీ స్వరం ఎలా ఉండాలి? మధురముగా ఉండాలి. బండ సందులలో పావురమా, నీ స్వరం మధురంగా. నీ స్వరం ఇప్పుడు ఏం చేయాలి? నీ స్వరం వినబడనిమ్మో. మధురమైన స్వరం, ఆదరణకరమైన స్వరం, ఆనందకరమైన స్వరం, నెమ్మదికరమైన స్వరం, ఓదార్చేటువంటి స్వరం. నీ స్వరం, నీ నోటిలో నుంచే మాటలు అంతటి మధురమైన మాటలుగా ఉండునుగాక. ఇంతవరకు అర్థమైతే స్తోత్రం చెప్పండి. ప్రియునికి ఆనందకరమైన మధురమైన ఫలములు ఇచ్చే మనోహరమైన తోటగా ఉండాలంటే నీ స్వరం ఎలా ఉండాలి? మధురముగా ఉండాలి. స్తోత్రం. కొంతమంది మధురమైన స్వరం అంటే పాట అనుకుంటారు. పాట కాదండి, గొంతులో నుంచి వచ్చే ప్రతి మాట మధురముగా ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. కొన్ని ఈ మధ్యకాలంలో పాటలు కూడా ఏం చేస్తానంటే పాటలు కూడా చాలా చాలా రకాలైనటువంటి సమస్యలు తెచ్చి పెడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. పాపం ఆయన ఏదో మంచి పాట పాడిండు, కోయి కోయి అని, కోయి కోయి. ఆ కోయ భాషలో ఏదో పాట పాడాడండి. ఈ మధ్యలో ఒకడు వచ్చి కోణి గొయ్యి అన్నాడంట. ఇక ఆ కోణి గొయ్యి చూడండి, దరిదాపుగా 30 సంవత్సరాల క్రితం పాట అది. ఏదో మీటింగ్లో కోయి కోయి అంటే మధ్యలో ఒకడు ముసలోడు వచ్చి కోణి గొయ్యి అన్నాడంట. కోయి గొయ్యి అనబోయి కోణి గొయ్యి అన్నాడంట. ఈ కోణి గొయ్యి కాడి నుంచి ఇక చూడండి, ఇక అది ఎంత కాడికి పోయిందో చూడండి. ఒక్క మాట ఏమైందండి? ఒక్క మాట ఏమైంది? హల్లెలూయా. అందుకని జాగ్రత్త. మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్త, జాగ్రత్త. నీ మాటలు జాగ్రత్త, మాటలు. అందుకనే ప్రభు అన్నాడు, వినుటకు వేగిరపడండి, మాట్లాడుటకు నిదానించండి. ఇక్కడి మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి కొండాలు పెట్టకూడదు. మనం సమాధానపరిచేవారిగా ఉందముగాక. సమాధానపరుచువారు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకొందురు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఆమేన్, 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 ఆమేన్. రైట్. రెండవది, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరం. మనోహరము అనే మాటకు ఇందాక నేను ఒక అర్థం చెప్పాను, సుందరమైనది. నీ ముఖము మనోహరం అంటే, మనోహరం అంటే సుందరమైనది, సౌందర్యవంతమైనది. ఇప్పుడు ప్రియునికి శ్రేష్టమైన ఫలాలు ఇచ్చే
వధువు సంఘముగా నువ్వు ఉండాలంటే నీ ముఖం ఎలా ఉండాలి? మనోహరముగా, అనగా సౌందర్యముగా ఉండాలి. చెప్పండి, మన ముఖం ఎలా ఉండాలి? వచ్చే ఆదివారం నుంచి పాస్టర్ గారు సౌందర్యంగా ఉండాలని అన్నాడని సంతూర్ సబ్బుతో కడిగి ఫెయిర్ అండ్ లవ్లీ రాసి యేసు రక్తమే జయం పాండ్స్ పౌడర్ కొట్టి, ఏమండి, ఆమేన్. అర్థమవుతుందా? దేవుడు మన్ని ఎలా పుట్టించాడో అలా ఉండాలి. కొంతమంది దేవుడు ఎవరికి ఐబ్రోస్ ఎలా ఉండాలో అవి పెడతాడు, అంతేగాని కొంతమంది ఐబ్రోస్ని కట్ చేస్తూ ఉన్నారు. యేసు రక్తమే జయం. ఏమంటే దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ఉండాలి. ఈ చెవులు ఇలా ఉండాల్సిన చెవులు వెనక్కి పెడితే ఎలా ఉంటుందండి? నీకు చెవులు ఇటు ఉండాలి అటు పెట్టినోడు నీ ముక్కేడు ఉండకుండా వెనక పెడతాడు దేవుడు. ఒకళ్ళు వెనక పెట్టిండు అనుకోండి, ఎట్లుంటుంది? నీకు ఎక్కడ ముక్కు ఉండాలో, ఎక్కడ చెవులు ఉండాలో, ఎక్కడ కళ్ళు ఉండాలో, ఎక్కడ చేతులు ఉండాలో అన్నీ కరెక్ట్గా పెట్టిన దేవుడు ఈ ఐబ్రోస్ కట్ చేయటం మర్చిపోయినంటారా? నీకు ఎట్లాంటి ఐబ్రోస్ అయితే నువ్వు అందంగా ఉంటావో అవి పెట్టిండు దేవుడు నీకు. మళ్ళీ వాటిని కట్ చేసి బ్యూటీ ఫ్లార్లకు పోయి అది పూసి ఇది పూసి యేసు రక్తమే చేయం. ఏమండి, నీకు నీ ముఖానికి ఎలాంటి ఐబ్రోస్ అయితే సెట్ అవుతాయో సృష్టికర్తకి తెలుసు. కాబట్టి కొంతమందికి సన్నగా పెడతాడు, కొంతమందికి లావుగా పెడతాడు, కొంతమందికి ఇట్లా మంచిగా షేపు తిప్పి పెడతాడు. ఆ ముఖానికి అది సెట్ అయింది అంతే. ఆమెది షేప్ ఇట్టా బాగుందని నువ్వు షేపు పెడితే అసలు షేపులు పోతాయి, జాగ్రత్త. ఉన్న షేపులు కాస్తే పోతాయి. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అందుకనే ఎస్తేరు వస్తీకి బదులుగా రాణిగా ఏర్పరచబడడానికి కారణం ఏంటో తెలుసా? హేగే నిర్ణయించిన అలంకరణ కాక మరి ఏ అలంకరణ ఆమె కోరుకోలేదు. హేగే నిర్ణయించిన అలంకరణనే ఇష్టపడింది. అందుకని దేవుడు నిన్ను ఏ స్థితిలో పుట్టించాడో ఆ స్థితిలో ఉండు. స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి తెల్లెంటికలు అందం, కొంతమందికి నల్లెంటికలు అందం. యేసు రక్తమే. ఏ వయసులో నీకు ఏ వెంట్రుకలు ఉండాలో ఆ వయసులో నీకు ఆ వెంట్రుకలు ఇస్తాడు. దేవుడు అంటాడు కదా, ఒక వెంట్రుకను తెలుపు కానీ నలుపు కానీ చేయలేవు అంటాడు. ఇప్పుడు మనం అంటాం, నేను చెయ్యగలను. ఏంది రహస్యం? నేను చెయ్యగలనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున చాలామంది 80లో కూడా 20లా కనపడాలనుకుంటున్నారు. 80లో కూడా చాలామంది పాస్టర్లు అడుగుతూ ఉంటారు, ఏంటంటే రంగు వేస్తున్నారండి? ఏ రంగు లేదండి, ఏ రక్తమే. హల్లెలూయా. దేవుడు మన్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ఉండండి. నీకు ఏ జుట్టు అయితే అందమో ఆ జుట్టు పెట్టాడు దేవుడు. కొంతమందికి రింగుల జుట్టు ఉంటుంది, కొంతమందికి సాఫ్ట్ జుట్టు ఉంటుంది. రింగుల జుట్టులో ఉన్నోని చూసి మంగళ షాపులకి వెళ్ళి రింగులు నీకు ఏ జుట్టు అయితే బాగుంటుందో నీ ముఖానికి అది పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీ ముఖము మనోహరం అంటే ఈ లోక సంబంధంగా పైకి కనపడేటువంటి ఈ సౌందర్యం కాదు. ఈ సౌందర్యం కాదు దేవుడు కోరుకునేటువంటిది. ఏ సౌందర్యం అంటే అంతరంగ సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు? అంతరంగ సౌందర్యం. అందుకని దేవుడు అంటాడు, అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఆమేన్. హల్లెలూయా. మొన్న ఈ మధ్య ఒక చెల్లి అంటది, అన్న నాకు ఈ అందమే నాకు శాపంగా మారిపోయిందన్న, ఈ అందమే నాకు శాపం. అప్పుడు నాకు వాక్యం గుర్తొచ్చింది. అందం మోసకరం, సౌందర్యం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. దేవునికి స్తోత్రం. పైకి కనిపించేటువంటి బాహ్య సంబంధమైనటువంటి అందం కాదు దేవుడు కోరుకునేది, నీ అంతరంగ సౌందర్యాన్ని. ఇదే షూలమతి పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయములు అంటది, నేను నల్లని దాననైనను
నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నేను మసిబొగ్గునే, అమావాస్య చీకటినే. నేను చెప్పండి, చీకట్లో కళ్ళు పళ్ళు తప్ప ఏమి కనపడని అమావాస్య చీకటినే, అయినా నేను సౌందర్యవంతురాలను. అమ్మా, నువ్వు అమావాస్య చీకటి అంటున్నావు, నువ్వు నల్లని దాన్ని అంటున్నావు. కొంతమంది ఎర్రగా, ఎలాంటి భార్య కావాలా అంటే ఎర్రగా ఉండాలంట. ఎర్రగా ఉండే వచ్చి నీ మీద ఎక్కువ ఉంటుంది అంతే. దేవునికి స్తోత్రం. అందుకని బైబిల్లో ఎర్రటి భార్య దొరుకుట అరుదు అన్నడా. ఎర్రటి భార్య దొరుకుట అరుదు అన్నాడా. గుణవతి అయిన భార్య. అబ్బాయిలో ఎర్రగా ఉండాలి, ఎర్రగా ఉండాలంట. ఎర్రగా. దేవునికి స్తోత్రం. గుణవతి అయిన భార్య దొరుకుట, గుణవతి అయిన భార్య, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా. దేవునికి స్తోత్రం. పాట పాడాలని ఉంది కానీ పాడటానికి టైం లేదు కనుక పెళ్ళి కావలసిన అబ్బాయిలు, పెళ్ళి కావలసిన అమ్మాయిలు, దేవునికి స్తోత్రం. నేను చేసుకోపోయే అబ్బాయి ఇంత ఫ్రెంచ్ గడ్డం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ జుట్టు ఎట్ట పోవాలి, మధ్యలో కోడి పుంజులాగా ఉండాలి, మధ్య మధ్యలో ప్యాంట్ చినగాలి, ఎయిర్ ఫ్రీ అంట. ఏందిరా ఇదంటే ఎయిర్ ఫ్రీ అండి. ఎయిర్ ఫ్రీ పాస్టర్ గారండి. అసలు మొత్తం ఇప్పుకోరాదురా, ఆల్ ఫ్రీ అయిపోద్ది. ఎయిర్ ఫ్రీ అంటే ఎయిర్ ఫ్రీ మొత్తం ఇప్పేసుకుంటే ఆల్ ఫ్రీ అయిపోద్ది కదా. దేవునికి స్తోత్రం. అవి కోరుకోమాకండి, కోరుకోవాల్సిందండి సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అక్షయ అలంకార స్వభావం. దేవునికి స్తోత్రం. ఆ మాట చదవండి, పేతురు పత్రిక ముగించుకుందాం. పేతురు గారు రాసిన పత్రిక. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన జడలు అల్లుకొనుటి, వినండి, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు, 4వ వచనం, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఏంటి దేవుని దృష్టికి మిగుల విలువగలదంటే సాధువైనట్టు మృదువైనట్టు గుణము. చెప్పండి, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణము, గుణము, గుణము. స్తోత్రం. అందమున్నా లేకపోయినా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి పాపం దేవుడు పళ్ళెత్తుగా పెట్టవచ్చు. పళ్ళెత్తుగా ఉన్నా, ఏమండి, ఏది ఏ అవయవములో కొంచెం ఏదైనా లోపమన్నా సరే ఏం చూడాలంటే వాళ్ళ పై రూపాన్ని చూడమాకండి, వాళ్ళ గుణాన్ని చూడండి. కొంతమంది అంటారు, ఏందిరా ఇంత నల్లటి అమ్మాయిని చేసుకో. నా కళ్ళు పెట్టుకొని ఏమంటే దేవుని కళ్ళు పెట్టుకొని చూడండి. ఎవరి కళ్ళు? ఎవరి కళ్ళు? దేవుని దృష్టికి మిగుల విలువగలవి. ఏమిటవి? దేవుని దృష్టిలో మిగుల విలువగలవి. ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో మిగుల విలువగలవి ఏంటంటే నల్లటి జుట్టు, కోటేరు ముక్కు. ఏమండి, ఇవి కావు. దేవుని దృష్టికి విలువగలవి ఏమండి?
నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, పెళ్లి సంబంధానికి అని వెళ్ళాము. నన్ను కూడా తీసుకెళ్లారు. మీరు కూడా రండి పాస్టర్ గారు అంటే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఒకవేళ అమ్మాయిని ఏదైనా చూడాలనుకుంటే ఏదన్నా పక్కకి గదిలోకి తీసుకెళ్ళి ఏమన్నా మాట్లాడుకోవాలి, వాళ్ళ ఆలోచనలు ఏంటి మాట్లాడుకో. ఈడేం చేసిండు తెలుసా, పక్కకి తీసుకెళ్ళి గోడకు నిలబెట్టిండు. ఏం చేసిండు, గోడకి నిలబెట్టి అమ్మాయి పక్కన ఈడు కూడా నిలబెట్టి చూసుకుంటాడు. నా హైట్కి నీ హైట్, అరే హైట్ బాగుంటే సరిపోద్దారా? హైట్ చూసుకుంటుండు, కొలతలు చూసుకుంటుండు, ఇడు గోడకి నిలబెట్టి పనికి మాలినాడు. ఏం చేసిండు తెలుసా, బా బయటకు వచ్చి అన్నాయ్ హైట్ ఈడు జోడు సూపర్ అన్నాయి, నా హైట్కి అమ్మ హైట్ సెట్ అయింది అన్నాయి అన్నాడు. ఈడు దేన్ని చూసి సెట్ చేసుకు, హైట్ చూసి సెట్ చేసుకున్నాడు. మొత్తానికి పెళ్లి చేసుకున్నాడు. 3 నెలలు కూడా కాపురం చేయలే. తర్వాత వచ్చి అన్నాయి ఆ అమ్మాయికి నాకు అస్సలు సెట్ కాదన్నాయి. ఏమన్నాడు, మరి పెళ్లి చూపుల్లో ఏం చూసావురా నువ్వు? మరి హైట్తో కాపురం చేయరా నువ్వు? పెళ్లి చూపుల్లో చూసుకోవాల్సిందేదిరా నువ్వు? హైట్ చూసుకున్నాడు, కలర్ చూసుకున్నాడు, కలర్ బాగుంది, హైట్ బాగుందని కట్నం కొంచెం తక్కువైనా సెట్ చేసే అన్నాయి. దేవునికి స్తోత్రం. 3 నెలలు కూడా సరిగ్గా కాపురం చేయలే. ఆ అమ్మాయికి నాకు సెట్ కాదన్నాడు. 3 నెలలు తిరగకముందు ఎడాకులు తీసేసుకున్నాడు. నా ప్రియ దేవుని సంఘమా, మనుషులు చూచు వాటిని దేవుడు చూడడో. మనుషులు పైరూపమును చూస్తారు, దేవుడు అంతరంగమును చూస్తాడు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రభువుకి శ్రేష్టమైనటువంటి లేదా ప్రభువుకి ప్రీతికరమైన ఆనందకరమైన ఫలములు ఇచ్చేవాడివిగా నువ్వు ఉండాలంటే నీ ముఖము దేవుని దృష్టికి ఎలా ఉండాలి? మనోహరముగా ఉండాలి. లేదా నీ ముఖము దేవునికి సౌందర్యంగా కనపడాలి. స్తోత్రం. హల్లెలూయా. ఏంటమ్మా నీ సౌందర్య రహస్యం? ఏంటి నీ సౌందర్య రహస్యం? సంతూరు కాదు, బొంతూరు కాదు, యేసు రక్తమే చేయి. నీ సౌందర్యం సంతూరుతో వచ్చేది కాదు. నీ సౌందర్యం ఫేర్ అండ్ లవ్లీతో వచ్చేది కాదు. నీ సౌందర్యం ఇంకొకటి దాంతో వచ్చేది కాదు. నీ సౌందర్యం వాక్యము ద్వారా అంతరంగ సౌందర్యం పెరగాలి. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు, నువ్వు వాక్యం ధ్యానించుతున్నప్పుడు, నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ గుణములో ఏదైనా లోపాలుంటే వాటిని సరిచేసుకొని, నీ బుద్ధి మార్చుకొని, గుణాన్ని మార్చుకొని, మనస్సు మార్చుకొని దేవుడు కోరుకున్నంత అంతరంగ సౌందర్యం దేవునికి కనపడేటట్టుగా నీ ముఖము మనోహరముగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవునికి ప్రీతికరమైన ఫలాలు ఫలించగలుగుతావు. దేవునికి ప్రియురాలైన సంఘముగా, వధువు సంఘముగా, పరిశుద్ధురాలైన కన్యకగా, మనోహరమైన ద్రాక్ష తోటగా దేవుడు మన్ని సిద్ధపరచునుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోండి. మిగిలిన విషయాలు, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. మిగిలిన విషయాలు వచ్చే ఆదివారం మనం ధ్యానం చేద్దాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. దేవునికి ప్రీతికరమైన ఫలములు, శ్రేష్టకరమైన ఫలములు, ఆనందకరమైన ఫలములు, దేవుడు కోరుకున్న ఫలములు, నీలో దేవునికి నచ్చిన ఫలములు దేవునికి ఇవ్వాలి అంటే ఈ రోజున నీ స్వరం మధురముగా దేవునికి వినపడాలి. నీ ముఖము మనోహరమైనదిగా కనపడాలి. నీ స్వరము వినబడనిమ్ము, నీ స్వరము వినబడనిమ్ము, నీ ముఖము కనబడనిమ్ము. సౌందర్యవంతురాలుగా, సౌందర్యవంతుడుగా నీ ముఖము దేవునికి కనబడనిమ్ము. మధురమైన మాటలు, ఆదరణకరమైన మాటలు, ఓదార్పుతో కూడిన మాటలు, మంచి మాటలు, ఉప్పు వేసినట్లుగా నీ మాటలు, ప్రభు దృష్టికి ప్రీతికరమైన మాటలు మాట్లాడుదుముగాక. నీ మాటల్లో మాధుర్యము కనపడాలి, నీ ముఖములో సౌందర్యము కనపడాలి, నీ మాటల్లో మాధుర్యము కనపడాలి, నీ ముఖములో సౌందర్యము కనపడాలి. అట్టి మాధుర్యమైన మాటలు, అట్టి సౌందర్యమైన ముఖం ప్రభువుకి వినిపించుచు, కనిపించుచు ప్రభువు యొక్క రాకడలో ఎత్తబడుటకు మనం సిద్ధపడదాం.
నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము నీ పాదాలు అపరంజిమయము. నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి. చప్పట్లు చప్పట్లు. నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యంతమై. నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యంతమై. అమరలోకాన శుద్ధులతో పరిచయమై, నన్ను మైమరచి నేనేమి చేసేదను. అమరలోకాన శుద్ధులతో పరిచయమై, నన్ను మైమరచి నేనేమి చేసేదను. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ పాడాలి. మనగలన నిన్ను వీడి. అందరం కలిసి పాడుదాం. సయ్యా, ఈ చేతిలో మైకున్నట్టే గట్టిగా పాడండి. మనగలన నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము గ్లోరీ. ఆమేన్. నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా. అందరం అందరం గ్లోరీ గ్లోరీ గ్లోరీ. దిరబా షదరబా దిరి షమమరకబా రిబలా షదరబా బాబారి. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. అందరం అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. గ్లోరీ. నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. నీ
నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా హృదయానికే నీవు భుజబలమై. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను ప్రియనీయక వినుతందినావు. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను వెనుదీయనీయక వినుతందినావు. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, అనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, అనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, అనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా యేసయ్యా అనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, అనగలనా నిన్ను వీడి క్షణమైనా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యం ప్రభువు మన హృదయాలలో స్థిరపరిచి, పదిలపరిచి, వాక్యానుసారంగా నడిపించి, పెండ్లి కుమార్తెగా మార్చి, వధువు సంఘముగా సిద్ధపరిచి, మనోహరమైన ద్రాక్ష తోటగా ఫలింపజేసి, ప్రియునికి ప్రీతికరమైన ఆనందకరమైన ఫలాలు ఫలించే ద్రాక్ష తోటగా మనలను దేవుడు సిద్ధపరుచున్నట్లుగా, ఓ ఆనందకరమైన ఫలములు, ప్రీతికరమైన ఫలములు, ప్రియునికి నచ్చే ఫలములు, ప్రియుడైన యేసు మెచ్చే ఫలములు, ప్రభుకి ఇంపైన శ్రేష్టమైన ఫలములు ఫలించుటకు ప్రభువుని సిద్ధపరచున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. వాక్యమును దేవుడు ప్రభు మన జీవితాలలో ఫలింపజేయనట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం. ప్రేమగల దేవా, కరుణా మహోన్నతుడా, నీ ఘనమైనది శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము రాజా. ఇంతవరకు దేవా మీ మాటల ద్వారా మేము దేవ ఎంతో బలపరచబడ్డాము దేవా. అందు నిమిత్తమే మీకు వందనాలు దేవా. ప్రకటించబడిన వాక్యం నీది దేవా. నీ వాక్యం బాగా లేఖనాల్లో నుండి మాతో స్పష్టంగా తేటగా మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. నిజమే దేవా, అయ్యా మా మాట మాధుర్యంగా ఉండుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. అనేకులకు దేవా అనుకూలముగా ఉండుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాము దేవా. ఎవరికి కూడా వ్యతిరేకముగా ఉండకుండా సహాయం దయచేయండి. నీ ఆత్మను మా మధ్యలో ఉంచమని వేడుకుంటున్నాము దేవా. అయా నీ ఆత్మ పోలికగా నన్ను మార్చండి అయా. నిత్యం మీ పోలిక రూపొందింప చేయమని వేడుకుంటున్నాను దేవా. నిత్యముగా దేవా అనేకమైన అన్యజనులకు మాదిరికరముగా మా విశ్వాసుల కుటుంబాలను ఉంచమని వేడుకుంటున్నాను. నిత్యముగా దేవా అయా స్తోత్రం. సైతాన పోలికలు కాకుండా దేవా దైవ పోలికలు ప్రతి ఒక్కరిలో దేవా మీరు ఉంచమని వేడుకుంటున్నాను. కృప చూపించి ఆశ్చర్యాద్భుత కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను అయ్యా. మీ వాక్యం చేత అనేకులను బలపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు.
అయ్యా ముందు ఉన్న సమయం అంతా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అయ్యా ముందున్న ఆరాధనలన్నీ మీరు జయప్రదంగా జరిగించి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తూ నుంచి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.